హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో హడావిడిగా రెడీ అవుతూ ఉంటాడు శ్రీకర్. తన మొబైల్ రింగ్ అవ్వడం చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు శ్రీకర్. హలో శ్రీకర్ గారు అంటుంది శ్రావ్యమైన గొంతుతో రాగిణి. చెప్పు రాగిణి, సుధాకర్ క్యాంప్కు వెళ్ళాడా అని అడుగుతాడు శ్రీకర్. రాగిణి, సుధాకర్ క్యాంప్ నుంచి ఈరోజు రానని చెప్పాడు, కానీ ఈరోజు నా పుట్టినరోజు. నా మనసుకు నచ్చిన వాళ్ళతో ఈరోజు ఏకాంతంగా గడపాలని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి అంటూ వస్తారు కదా అని రాగిణి అడగడంతో సరే వస్తాను అంటాడు. మిమ్మల్ని తప్ప నేను ఇంకెవరినీ పిలవలేదు, మీరు తప్పకుండా రావాలి. నా పుట్టినరోజు నా మనసుకు నచ్చిన వాళ్ళతో ఏకాంతంగా ప్రశాంతంగా గడపడం అంటే నాకెంతో ఇష్టం అని రాగిణి అంటూ ఉంటే అలాగే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్. శ్రీకర్ ఆలోచనలో పడతాడు. ఆ రోజు తన పుట్టినరోజు అని తనను ఆహ్వానించింది. పైగా తన పుట్టినరోజు నాడు తన మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా సంతోషంగా గడపడం తనకు ఇష్టమట. నన్ను తప్ప ఇంకెవరిని పిలవడం లేదట. రాగిణికి 25 ఏళ్ళు ఉంటాయి. రాగిణి అందమైన అమ్మాయి. చిలిపిగా చూస్తూ అందంగా నవ్వుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే సమయానికి అదే టైంలో బైక్ మీద వెళ్తూ ఉన్న శ్రీకర్, సుధాకర్ రాగిణిని రక్షించి ఆమెను తమ గదికి తీసుకుని వస్తారు. టీనేజ్లో ఉన్న రాగిణిని ఒక వ్యక్తి తన మాయమాటలతో నమ్మించి తమ ఊరి నుంచి తీసుకుని వచ్చి సిటీలో ఉన్న ఓ వ్యభిచార గృహానికి అమ్ముతాడు. అక్కడ రాగిణి చెప్పిన మాట విననందుకు శారీరకంగా, మానసికంగా పలు చిత్రహింసలకు గురవుతూ ఉంటుంది. చివరకు జీవితంతో రాజీ పడక తప్పలేదు రాగిణికి. అక్కడి నరకం భరించలేక రాగిణి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. రాగిణి గతం విని సుధాకర్తో పాటు శ్రీకర్ కూడా బాధపడతాడు. తనను ఎందుకు బ్రతికించారని రాగిణి మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని రోదిస్తూ ఉంటే వాళ్ళ మనసులు వికలం అయిపోతాయి. సుధాకర్ అప్పటికప్పుడు రాగిణిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. రాగిణి తను చెడిపోయిన మనిషిని అని చెప్పి అతనికి తను తగను అంటుంది. తన పట్ల జాలి, సానుభూతితో తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే సమాజం అతన్ని దోషిలా చూస్తుందని, తర్వాత తప్పు చేశానని ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదని రాగిణి అంటుంది. సుధాకర్ సమాజం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు అంటాడు. అవన్నీ నేను భరిస్తాను, నీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను అంటాడు. శ్రీకర్ సుధాకర్ని పక్కకు తీసుకుని వెళ్ళి మరోసారి ఆలోచించుకోమంటాడు. నీ తల్లిదండ్రులు కూడా ఒక వేశ్యను కోడలుగా అంగీకరించరు. అంతేకాదు ఆమె వేశ్య అని అందరూ చిన్నచూపు చూస్తూ ఉంటారు. అదంతా భరించడం నరకంలా ఉంటుంది. బాగా ఆలోచించుకో అంటాడు. సుధాకర్ ఇక ఆలోచించేదేమీ లేదు, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను రాగిణిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటాడు. సుధాకర్ శ్రీకర్తో సమాజం సంగతి తర్వాత, ముందు నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా అని అడుగుతాడు. శ్రీకర్, చాచా, నేను నీ ప్రాణమిత్రునిరా, నిన్నెలా అసహించుకుంటాను? నువ్వు చాలా మంచివాడివి. నువ్వు సమస్యలు ఎదుర్కొంటావనే ఆందోళనతోనే చెప్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం ఏదీ లేదు అంటాడు శ్రీకర్. సుధాకర్, థ్యాంక్స్ రా శ్రీకర్, నువ్వు అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు. నాకు ఇంకెవరి సపోర్టు అవసరం లేదు అంటాడు సుధాకర్. సుధాకర్ రాగిణిని గుడిలో పెళ్లి చేసుకుంటాడు. ఇల్లు అద్దెకు తీసుకుని అందులో కాపురం పెడతాడు సుధాకర్. సుధాకర్ తల్లిదండ్రులతో పాటు బంధువులందరూ సుధాకర్ని దూరం పెడతారు. సుధాకర్ రాగిణి లాంటి అందగత్తెను పెళ్లి చేసుకున్నందుకు అసూయతో సుధాకర్ స్నేహితులు సుధాకర్ ఇంటికి రావడం మానేస్తారు. శ్రీకర్ మాత్రమే సుధాకర్ ఇంటికి తరచుగా వెళ్తూ ఉంటాడు. రాగిణి శ్రీకర్తో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు సుధాకర్ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు శ్రీకర్. రాగిణి శ్రీకర్కి భోజనం వడ్డిస్తూ శ్రీకర్తో చనువుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పట్లో శ్రీకర్కి రాగిణి మీద అనుమానం రాలేదు. కానీ ఈరోజు సుధాకర్ లేనప్పుడు తన పుట్టినరోజు అని చెప్పి తనను మాత్రమే ఒంటరిగా డిన్నర్కి ఆహ్వానించడం, మనసుకు నచ్చిన వారు ఉంటే తనకు ఆనందమని చెప్పడం
ఆలోచిస్తూ ఉంటే రాగిణి ప్రవర్తన ఇంతకుముందు కూడా ఏదో తేడాగా అనిపించసాగింది. తన ప్రాణమిత్రుడు ఒకప్పటి వేశ్య అయిన రాగిణిని పెళ్లి చేసుకుని తప్పు చేశాడా అని అనుకుంటూ ఉంటాడు శ్రీకర్. ఏది ఏమైనా రాగిణి నిజస్వరూపం సుధాకర్కి సాక్ష్యాధారాలతో నిరూపించాలనుకుని రాగిణి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు శ్రీకర్. సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరుతూ రాగిణికి అనుమానం రాకుండా చీర కొని గిఫ్ట్గా ఇచ్చి రాగిణి ప్రవర్తన తన మొబైల్లో వీడియో తీసి సాక్ష్యాలతో సుధాకర్కి రాగిణి నిజస్వరూపం నిరూపించాలనుకుంటాడు. ఇక శ్రీకర్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర తీసుకుని రాగిణి ఇంటికి కారులో బయలుదేరతాడు. రాగిణి పతివ్రత కాదని 10 మందితో అనుభవం పంచుకున్న అతివ అని సుధాకర్తో పెళ్ళైన ఆమె పెళ్లికి కట్టుబడి ఉండే వ్యక్తి కాదని ఆమెను పెళ్లి చేసుకుని సుధాకర్ తప్పు చేశాడని అనుకుంటాడు శ్రీకర్. రాగిణి ఇంటి దగ్గర లేత పింక్ కలర్ చీరలు అందంగా తయారయ్యి శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉన్న శ్రీకర్ని చూసి చిరునవ్వుతో రండి కూర్చోండి అంటూ ఆహ్వానిస్తుంది. తన మొబైల్లో వీడియో ఆన్ చేసిన శ్రీకర్ ఆమెకు అనుమానం రాకుండా సోఫాలో కూర్చుంటాడు. రాగిణి కూడా సోఫాలో శ్రీకర్ పక్కనే కూర్చుంటుంది. ముందుకు వంగి టీపాయ్ మీద ఉన్న సాఫ్ట్ డ్రింక్ గ్లాస్లో పోస్తూ ఉంటుంది. ఆమె జడలో తురిమిన మల్లెల సువాసనకు తోడు ఆమె చీర పైట పక్కకు జరుగుతుంది. ఆమెనే చూస్తూ డ్రింక్ సిప్ చేస్తూ ఆమె మాటలకు ముక్తసరిగా జవాబు చెప్తూ ఉంటాడు శ్రీకర్. ఈరోజు మీరెందుకో పరధ్యానంగా ఉన్నారు, మీ ఫ్రెండ్ లేరనా అని రాగిణి అడగడంతో ఉలికిపడి ఈ లోకంలోకి వస్తాడు శ్రీకర్. బర్త్డే కేక్ ఎక్కడా అని అడుగుతాడు. రాగిణి అలాంటి వాటి మీద ఎప్పుడో ఇష్టం పోయింది నాకు. ఆయన ఉండి ఉంటే కేక్ కోయించి ఉండేవారేమో. అయిన వాళ్ళందరికీ దూరమైన నేను కనీసం మనసుకు నచ్చిన వాళ్లతోనైనా నా పుట్టినరోజును ప్రశాంతంగా గడపాలన్నదే నా కోరిక. అందుకే మిమ్మల్ని పిలిచాను అంటుంది రాగిణి. సరదాగా కబుర్లు చెప్తూ నవ్వుతూ కొసరి వడ్డిస్తూ చనువుగా శ్రీకర్ మీదకు వంగి వడ్డిస్తూ ఉంటుంది రాగిణి. రాగిణి కూడా శ్రీకర్ పక్కనే కూర్చుని డిన్నర్ చేస్తుంది. డిన్నర్ చేశాక శ్రీకర్ని బెడ్రూమ్ లోపలికి పిలుస్తుంది. శ్రీకర్ తడబడుతూ బెడ్రూమ్ వైపు నడుస్తాడు. గోడకు తగిలించిన ఫోటో ఫ్రేమ్ చూపెడుతూ మా అమ్మ నాన్న నేను నా తమ్ముడు వారి తీపి గుర్తుగా నాతో పాటు తెచ్చుకున్నాను అంటూ కన్నీళ్లు చలచలా రాలుస్తుంది. ఆమెను ఓదార్చుతూ ఆమె కన్నీళ్లు తుడుస్తాడు శ్రీకర్. రాగిణి సారీ అంటూ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని కబోర్డు ఓపెన్ చేసి ఒక ట్రే తీసుకొస్తుంది. శ్రీకర్ రాగిణి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు. ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, రాఖీ పౌర్ణమి కూడా. అందుకే అన్నయ్యకు రాఖీ కట్టి ఈ అభాగ్యపు చెల్లెలికి అండగా చేసుకోవాలనిపిస్తుంది అంటూ శ్రీకర్కి కుంకుమ పెట్టి అందమైన రాఖీ శ్రీకర్ చేతికి కడుతుంది. శ్రీకర్ రాగిణి మాటలకు షాక్ అవుతాడు. అది తను ఊహించని మలుపు. నా మీద జాలితో నాకు మంచి జీవితం ప్రసాదించాలనే ఆశయంతో నా మెడలో తాళి కట్టిన ఉత్తముడు మీ స్నేహితుడు. అందరూ ఆయనను ఎన్నో విధాలుగా ఆడిపోసుకున్నారు. మమ్మల్ని ఎంతో అవమానించారు. నా మూలంగా ఆయన తన వాళ్ళందరికీ దూరమయ్యారు. మీరొక్కరే స్నేహం వదలకుండా అభిమానంతో మమ్మల్ని పరామర్శిస్తూ మా మేలు కోరే ఏకైక వ్యక్తి మా శ్రేయోభిలాషి మీరు. అందుకే నేను మీలో ఓ తోబుట్టువును చూసుకుంటున్నాను. ఓ చెల్లెలు సొంత అన్నయ్యతో ఉండేంత చనువుగా మీతో మెలకగలుగుతున్నాను. మీ గురించి ఆయన ఎంతో ఉన్నతంగా చెప్పడమే కాదు, మీ వంటి నిజమైన స్నేహితుడు లభించడం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు అని అంటున్న రాగిణిని చూస్తూ తన స్నేహితుడి భార్య గురించి ఎంత నీచంగా ఆలోచించాను అని అనుకుంటాడు. పూర్వాశ్రమంలో ఆమె వేసే కావడమే అందుకు కారణమా? పరిస్థితుల కారణంగా చెడిపోయిన స్త్రీ సంసారిణిగా మారడం అసంభవమా? ఎంత దారుణంగా ఆలోచించాను అని అనుకుంటూ ఉంటాడు శ్రీకర్. నన్ను ఆశీర్వదించు అన్నయ్య అంటూ శ్రీకర్ పాదాలకు నమస్కారం చేస్తుంది రాగిణి. అప్రయత్నంగా శ్రీకర్ ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపి ఆమెను అపార్థం చేసుకున్నందుకు శ్రీకర్ తనను తనే అసహించుకుంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చునా అని అడుగుతున్న రాగిణి నుదిటిపైన ముద్దు పెట్టి నిరభ్యంతరంగా పిలువమ్మా, నాకు అక్కా చెల్లెళ్ళు లేరు,
నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లెలువమ్మా అంటాడు. శ్రీకర్ ఇప్పుడే వస్తాను అని రాగిణికి చెప్పి కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న చీర తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడే క్యాబ్ దిగి కేక్ తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉన్న సుధాకర్ని చూసి ఆశ్చర్యపోతాడు శ్రీకర్. సుధాకర్ ఇంట్లోకి వస్తూ శ్రీకర్ని చూసి, శ్రీకర్ నువ్వెప్పుడొచ్చావు అంటాడు. శ్రీకర్ చాలాసేపు అయిందిరా అంటాడు. మా చెల్లి పుట్టినరోజుని ఇన్వైట్ చేసింది, అందుకే తనకు గిఫ్ట్ తీసుకొచ్చాను అంటాడు. సుధాకర్ అభిమానంగా శ్రీకర్ని హక్ చేసుకుని, థ్యాంక్ యూ రా, నా భార్యకు నీ చెల్లి స్థానం ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోకి వస్తున్న సుధాకర్ శ్రీకర్ని చూసి ఆనంద బాష్పాలతో దేవుడికి నమస్కారం చేసుకుంటూ, భగవంతుడా, ఈ ఇద్దరి మిత్రులు ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి అని కోరుకుంటుంది రాగిణి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.